కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారన్న యుక్తికి శ్రీ ఎన్టీఆర్ జీవితమే నిదర్శనం. శ్రీ రామారావు గారు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తారీఖున నందమూరి లక్ష్మయ్య చౌదరి వెంకట్రామమ్మల గర్భశుక్తి ముక్తాఫలంగా ఈ గృహంలోనే జన్మించారు. పిన్న వయస్సులోనే వేదం, ఉపనిషత్తులు అభ్యసించారు. గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన పిదప పుణ్యమూర్తి బసవతారకం గారితో వివాహం జరిగింది. సబ్ రిజిస్ట్రార్గా అదే పట్టణంలో ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. ఆ తరువాత చెన్నపట్టణంలో చలనచిత్ర కళామ తల్లి ఆహ్వానాన్ని అందుకుని ఆమె ఆశీస్సులతో ఇంతెంతై వటుడెంతై మరియు తానంతై అన్నట్లు 300కు పైగా చిత్రాల్లో నటించి 6 కోట్ల ఆంధ్ర ప్రజల అభిమాన కథానాయకుడిగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డారు. శాంతియుత పోరాట మార్గంలో పూజ్య బాపూజీ పిలుపునిస్తే భారతదేశంలో తెలుగు భూమి ప్రతిస్పందించింది. మన్యసీమలో సింహగర్జన చేశాడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెల్లవాడి తుపాకీ గుండెకు గుండెనెదురొడ్డి నిలబడ్డాడు మన టంగుటూరి. విశాలాంధ్ర అవతరణ కోసం ఆత్మత్యాగం చేశాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ కోవలోనే ఆంధ్ర రాష్ట్రం ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్న సందర్భంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి, తెలుగు సంస్కృతిని పెంపొందించడానికి, తెలుగు జాతిని ఉద్ధరించడానికి ఉద్భవించారు మన అన్నశ్రీ నందమూరి తారక రామారావు. 35 సంవత్సరాలు తనను అభిమానించి తాను ఇంతటి వాడవడానికి కారకులైన తెలుగు ప్రజలు అరాచకత్వంలో అల్లాడిపోతున్న దృశ్యం ఆయన్ని కలచివేసింది. ఈ దుర్భర పరిస్థితికి కారకులు కుహనా రాజకీయ నాయకులేనని గ్రహించి తన శేష జీవితాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేయదలచి ఒక నూతన పార్టీ స్థాపన ద్వారానే ఇది సంభవమని నిర్ణయించుకుని 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు విఫలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షం. ఆ దృక్పథంతో పార్టీని స్థాపించి ప్రజల్ని ఉత్తేజపరచడానికి, వారిలో నూతన రాజకీయ చైతన్యం కలిగించడానికి చైత్రయాత్రకు బయలుదేరి పాంచజన్యం పూరించాడు. కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేరుడే వచ్చినాడు. సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువుగట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు,
సాగించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సారథిత్వము. తత్ఫలితంగా 1983 జనవరి 9వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజా శ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాత్తుల అర్థాకలి బాధలు తీర్చారు. సగం ధరకే కట్టుబట్టలను అందజేసి చిరుగు బ్రతుకుల చింకిపాతల జీవులను బాగు చేశారు. పక్కా గృహ నిర్మాణాలను చేపట్టి పేద ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించారు. ప్రతి కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళిక రచన చేశాడు. అడుగడుగో మన తారక జనతారక నవతారక ధ్రువతారక రాముడు, ఘన కార్మిక ప్రియ కర్షక శ్రామికులకు దేవుడు, అతడే మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు. ప్రజాపాలకుల్ని చూసి ప్రజాకంటకులకు కన్ను పుట్టింది. హృదయకోశంలో శస్త్రచికిత్స కోసం అన్నగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది. ప్రజాప్రభుత్వం కూలిపోయింది. డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు. ఈ అన్యాయాన్ని సహించలేక, ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా, ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా, ప్రాణం కన్నా ప్రజాస్వామ్యమే మిన్న అని అట్టుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ కొదమ సింహంలా గర్జించాడు. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళ హారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలో ప్రాణం తృణప్రాయం అన్నాడు. జనం కాదు చెలరేగిన ప్రభంజనం వాళ్ళు, అన్నకు ఆయువు పోసి అమరులైన వాళ్ళు. అమరమైన సంకల్పం ఫలించింది చివరికి, రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి. ప్రజా విజయ జయకేతన నెగిరెను గగనానికి.